ఈ ఆక్రమిత కాశ్మీర్ అంశం కూడా ఒకటి రగులుతుందండి. వాళ్ళు కూడా పూర్తి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రమైన అణచివేత చేశారు, దాన్ని అందరూ ఖండించారు. ఎవరు పాకిస్తాన్తో అందులో కూడా భారత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని వీళ్ళకి సపోర్ట్గా. అంటే ఇప్పటికీ ఒక 10 ఏళ్ల కిందట అన్నాడు మోదీ కూడా అన్నారు, అవును, అదే ఎప్పుడు ఇదే కాదు మన భారతీయులు అవతల కూడా ఉన్నారు ఇదంతా అని. ఏదో ఒక సమయంలో ఆ కార్డు ఉపయోగిస్తారు. ఖచ్చితంగా మేము మొత్తం పాకిస్తాన్ భారత భూభాగాన్ని విముక్తి చేస్తాం అన్న పద్ధతిలో ఒక పిలుపిచ్చి దేశంలో కొంచెం ఉద్వేగాలు పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. బెలూచిస్తాన్ కూడా పాకిస్తాను ఆక్రమిత కాశ్మీర్ బెలూచిస్తాను ఆక్రమిత కాశ్మీర్ కార్డులు బీజేపీ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ వీటన్నిటిలో చెప్తున్నారు. కానీ గత అనుభవాలు అనేకం ఉన్నాయి కదా, కాబట్టి జనం ఉన్నారు. కానీ రేపు అందుకనే వీ హ్యావ్ టు వాచ్ అవుట్. రేపు మోదీ ఏం చెప్తారు, ఒక ఇదేమన్నా వ్యూహాత్మకమైన ముందడుగు ప్రకటిస్తారా, అలాగే సన్నాహాలు ఏమైనా చేస్తారని అయితే చూస్తున్నారు. దానికి తోడు చైనా కూడా మన అరుణాచల్ ప్రదేశ్లో ఆ భూభాగాలకు భారతదేశం పేర్లు పెట్టడాన్ని చైనా కూడా తప్పు పట్టింది. అవి మావి అని వాళ్ళ పేర్లు వాళ్ళు ప్రకటించుకున్నారు. మనం ఒకవైపున అమెరికా అంతర్జాతీయ నేపథ్యంలో చైనాకు బాగా దగ్గరగా వెళ్తున్నాం. అవును, కానీ సరిహద్దుల్లో ఉండే సమస్యలు ఉన్నాయి. చైనాకు పాకిస్తాన్కు ముఖ్యంగా ఈ ఆక్రమిత పాకిస్తాన్తో కూడా చైనాకు సంబంధాలు, వాళ్ళ కారం హైవే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి అంశాలు రేపు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి ఏమనాలి, దేశంలో వాతావరణం కలిసి రాకపోతే విదేశాంగ విధానంలో కాస్త ఊపు తీసుకురావాలన్నది మోదీ ఫార్ములా. మరి చూడాలి రేపు.